హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ఇది మనకి ఎనర్జీ మీటర్ హౌస్లో మనం ఎలాగా కనెక్ట్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చి మనకి M1 M2 M1 అంటే పేసు, M2 అనేది న్యూట్రో సర్వీస్ వైర్ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు లైన్ 2 లైన్ 1 ఉంది కదా, లైన్ 1 అనేది మనకి లోడ్లో పేస్ వస్తుంది, L2 అనేది న్యూట్రల్ వస్తుంది. ఈ విధంగా మనకి సర్వీస్ వైర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఇలా మనకి కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు మీటర్కి అప్లై చేసినప్పుడు ఈ విధంగా మీటర్ అనేది రావడం జరుగుతుంది. దీనికి మనకి క్లోజ్డ్ గ్యాంగ్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్యాంగ్ బాక్స్ అనేది మనకి డైరెక్ట్గా వర్షం పడినప్పుడు తడవకుండా ఉండటం కోసం బోర్డు అనేది ఈ లోన పెట్టడం జరుగుతుంది. మనం ఓపెన్గా అనేది చూపిస్తాం. మనం బోర్డులోంచి ఓపెన్ చేసి వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మన సీల్ అనేది రావడం జరుగుతుంది. ఇలా క్లోజ్డ్ సీల్ అనేవి మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇలా డిస్టర్బ్ చేయకోకుండా మనం అలాగే వాటిని సీల్ అలా ఉంచాలి. లేదంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఆటోమేటిక్గా మనకి ఫైన్ అనేది వేయడం జరుగుతుంది. ఈ మీరు బోర్డు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి M1 అనేది M2 న్యూట్రో, ఇది లైన్ 2 లైన్ 1 అనేది లైన్ 1 సప్లై. ఇది మనకి డైరెక్ట్ లోడ్లో కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు మీటర్ అనేది కనెక్ట్ చేసి, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయితే మనం మీటర్ అనేది అప్లై చేసుకున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనం ప్రజెంట్ మోటార్ కానీ లైట్ కానీ వెలిగించుకోవడం అందాక మనం ఓపెన్గా బోర్డు అనేది వేయడం జరిగింది. ఈ బోర్డు అనేది కనెక్ట్ చేసి ఈ విధంగా మనం